హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యాక్స్‌ప్లోర్ లాగ్స్. మళ్ళా ఇంకో కొత్త వీడియోకి వచ్చేసినాము. ఈ వీడియో లాస్ట్ దాకా చూడుర్రి. ఎందుకు అంటున్నా అంటే, నన్ను చాలామంది ఫ్రెండ్స్ కొంతమంది అడిగిరనమాట. అంటే నేను హెచ్1 పైన యూఎస్ వస్తే, నాకు నెల ఖర్చులు జస్ట్ బేసిక్ ఏది మన రెంట్ గానీ, కార్ గానీ, ఇల్లు గానీ, గ్రోసరీస్ గానీ ఇయన్నీ ఎంతైతాయో నాకు ఒకటి చెప్పురా. అందాజా యేసుకొని నేను ఏంది అనేది నేను ముందే ఫిక్స్ అయితా అన్నది చాలామంది అడిగిర్రు. అది ఈ వీడియోలో నేను చెప్తున్నా. అట్ ది సేమ్ టైమ్ నా పర్సనల్‌గా నేను ఫేస్ చేసిందేందంటే, పెళ్లి చేసుకుందాం అనుకున్నాంక, ఓకే. నేను మొన్నటిదాకా షేరింగ్‌లో ఉన్నా కాబట్టి నాకు ఒక ఎక్స్‌పెన్సెస్ అయినాయి. అది నేను తప్పనను. కానీ నాకు పెళ్లయినాంక ఎంతైతదన్నది నేను ఒక గెస్ చేయలేకపోయినా. ఎక్కడో భయం ఉండే. అంటే ఓకే. ఇప్పుడు నాకు పెళ్లయితే నేనెంత కట్టాల్సొస్తది? ఇప్పుడు ఇంత కడుతున్నా. తర్వాత ఏమైతది నా ఖర్చు అన్నది ఇట్లా చాలా క్వెషన్స్ ఉంటాయి. అదంతా గూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తా. సో, బేసికల్లీ చాలా ఉంటాయి. ఇగో నేను అన్నీ రాసుకున్నా అనమాట. అన్నీ రాసుకొని మీకు ఈరోజు చెప్పనీకి ట్రై చేస్తున్నా. సో థాట్ మీకందరికి ఒక అందాజా అయితే వస్తది. ఏంది అంటే నెలకి ఎంత ఖర్చయితది? ఏమైతది? అన్నది మీకు అందాజా వస్తది. సో, లాస్ట్ దాకా చూడుర్రి. మిస్ గాకుర్రి. ఇదంతా గూడా ఇన్ఫర్మేటివ్ వీడియోనే. అంటే నాకయ్యే నెల ఖర్చులు ఇది నేను ఇప్పుడు ప్రెజెంట్ అయ్యే ఖర్చులు చెప్తున్నా మీకు. సో, అందుకనే చూడుర్రి లాస్ట్ దాంకా. సో, మన వీడియోలోకెళ్ళిపోతే, సో, మనకి ఎమ్యూనిటీస్‌లో గాని, లేదంటే మనకు నెలకయ్యే దాంట్లల్ల మనకు మేజర్ ఏముంటది? మన తిండి, మన షెల్టరు, మనం తిరుగుడు ఇవే ఉంటాయి. మనం వాడే ఫోన్ గాని, దానికి ఇంటర్నెట్ ఇవే రాసిన నేను. బేసిక్ ప్రైమరీ థింగ్స్ ఏదైతే నువ్వు ఇక్కడికొస్తే నీకు కంపల్సరీ కావాలో అవే రాసిన. సో, అందులో ఫస్ట్ వచ్చేది రూమ్ రెంట్. మనము ఎక్కడన్నా ఉండాలి అనుకుంటే మనం ఒక లీజ్ తీసుకోవాలి. ఆ లీజ్ తీసుకున్నాము అంటే దానికొక రెంట్ కట్టాలి. ఆ రెంట్ కట్టాలా అంటే అది ఎంతైతది? నేనుండే ఏరియా వచ్చేసి ప్రెజెంట్ ఇర్వింగ్ అనమాట. ఈ ఇర్వింగ్‌ల నాకు పర్ మంత్ వచ్చే రెంట్ ఎన్ని అంటే $1650 అంటే 16,650 1650. సో, అది నాకు యూఎస్ డాలర్స్. నేను ఏది చెప్పినా యూఎస్ డాలర్స్‌లో చెప్తున్నా ఫస్ట్. దీని తర్వాత నేను కావాలంటే మన ఇండియాలో కన్వర్ట్ చేసి అట్‌లీస్ట్ అందాజా ఒకటి చెప్తా. అక్కడి దాకా మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. బట్ నేను ఫస్ట్ కట్టేది నెలకి 3వ తారీఖు లోపు నేను కట్టేది ఏంది అంటే రూమ్ రెంట్. కట్టకపోతే ఏమైతదో కూడా చెప్తా. కట్టకపోతే కొన్ని కొంతమంది ముందే మనకు లీజ్ డాక్యుమెంట్ అనేది ఒకటుంటది. ఆ లీజ్ డాక్యుమెంట్‌లో వాళ్ళు ముందే మెన్షన్ చేస్తారు. నువ్వు 1 డే లేట్‌కి నీకు ఇంత ఎక్స్‌ట్రా చార్జ్ చేస్తా. పర్ డే 100 ఏస్తాను. లేదా పర్ డే ఇంత పర్సెంట్ ఏస్తాను. నీ రెంట్‌లో ఇంత పర్సెంట్ చార్జ్ చేసి ఇన్ని డేస్ దాకా నేనేస్తాను. ఇలా చేసి నువ్వు లాస్ట్ దాకా కూడా కట్టకపోతే ఎవిక్షన్ నోటీస్ వచ్చేస్తది. ఇది ఇక్కడితో అయిపోదు. మనకి ఈ హిస్టరీ అనేది నేను ఇప్పటిదాకా యూఎస్‌లో 10 ఏళ్ల నుంచి ఉన్నట్టున్నా. ఈ 10 ఏళ్లలో నా హిస్టరీ అనేది ఒకటి మెయింటైన్ అయితది. ఇది ఎక్కడ ఎఫెక్ట్ అయితదంటే, సరే ఇది పోయింది ఇంకో దగ్గర తీసుకుందాం అన్న దగ్గర, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఈ రికార్డ్ అనేది ఉంటది. అంటే వీడక్కడ రెంట్ కట్టలేదు. ఇంత ఎగ్గొట్టొచ్చిండు. సో, వీనికి నేను ఇల్లు ఇయ్యనని మనం అప్లికేషన్ ఏసినప్పుడే ఫసక్ చేసేస్తారనమాట మనల్ని. సో, అది ఫస్ట్ థింగ్. మనం రెంట్ అన్నది నేను ఇక్కడ ఉండే ఏరియా ఇర్వింగ్ అనే ఏరియాలో టెక్సాస్‌లో ఇర్వింగ్ అనే ఏరియాలో ఉంటున్నా. ఇక్కడ నాకు 1 బెడ్‌రూమ్‌కొచ్చిన ప్రైస్ $1,650 $1,650. ఇది నాకు ఓన్లీ రూమ్ రెంట్‌కి. ఇది గాకుండా దీంతోని ఎలక్ట్రిసిటీ మనమే కడతాం గదా! ఈ ఎలక్ట్రిసిటీలో ఏమేమి ఉంటాయంటే, మనం వాడే వాషింగ్ మెషిన్ కాడ్నుంచి హీటరు, ఏసీ, ఈసీ అన్నీ నేను ఏది ముట్టుకున్నా గానీ అన్నీ నాకైతే ఎలక్ట్రిసిటీ అనమాట. కొంతమందికి ఏముంటాయంటే, ఇదే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ స్టవ్ గ్యాస్‌తోని నడుస్తది కొంతమందికి. హీటర్ గ్యాస్‌తోని నడుస్తది. అది కొన్ని ఏరియాస్‌ల. మా ఏరియాలో అన్నీ ఎలక్ట్రిసిటీయే. సో, నాకొచ్చే పర్ మంత్ బిల్ వచ్చేసి $160 మినిమమ్ టు మినిమమ్. నేను మినిమమ్ యూసేజ్ ఏది పొద్దున్న లేసి నేను జస్ట్ ఏసీ అన్నది 24 అవర్స్ సెంట్రల్ ఏసీ. ఇది కాకుండా నేను లైట్లు వాడినా, స్టవ్ వాడినా, హీటర్ వాడినా అయన్నీ గూడా నాకు బేసిక్ వచ్చేసి $160 అయితది పర్ మంత్. ఇది మి మినిమమ్ టు మినిమమ్. నాకిదే డెంటల్ ఉన్నప్పుడు దీని హాఫ్ అయ్యేది. ఎందుకు అంటే, అక్కడ మనకి గవర్నమెంట్ అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాలో ఒక ఇది ఉంటది. ఏది క కౌంటీ అంటారు. ఆ కౌంటీ వాళ్ళే మనకి ఎలక్ట్రిసిటీ అన్నది చార్జ్ జేస్తారు. ఇక్కడ అట్లా గాదు. ప్రైవేటోళ్ళు తీసుకొని ఆ చార్జెస్ డబుల్ అయినాయి. సో, నేనక్కడ 90, 80 కట్టేటోడిని ఈడకొచ్చి 160 కడుతున్నా. మినిమమ్ యూజ్ చేసినా గూడా. అది. నెక్స్ట్ టెక్సాస్‌లో ఏందంటే, టెక్సాస్ చాలా పెద్ద ఏరియా. ఆ ఏరియాల నీకు కార్ లేనిదే వర్కౌట్ అవ్వదు.
కొన్ని స్టేట్స్ ఉంటాయి. అంటే కొన్ని రిమోట్ ఏరియాస్ అంటారు. లేదా ఒకవేళ వెల్ డెవలప్డ్ ఇప్పుడు టెక్సాస్ అంటే మంచి అందరికీ తెలుసు. అదేంది నీకు టెక్సాస్‌లో కార్ లేనిదే పనవ్వదు. బస్సులుండవా, ఇయ్యుండవా అని. నేనొచ్చిన కొత్తలో నేను ఒక కార్ తీసుకోకుండా ఒకవేళ ఏది మనకి లోకల్‌లో బసెస్ ఉంటాయి గదా! ఆ బస్సులో ఆర్‌టీసీ లాగా ఆ బస్సులో ఎక్కి నేను కాలేజ్‌కెళ్ళాలంటే గంట 20 నిమిషాలు కంపల్సరీ కూర్చోవాలి. ఎందుకంటే సేమ్ మన ఆర్‌టీసీ బస్సుల లెక్క పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ అన్నీ కవర్ అయినంకనే నేను కాలేజ్‌కి పోతా. అదే నేను ఒక కార్‌లో వేరే ఎవరన్నా సీనియర్స్‌ని అడిగి ఎళ్తే 15 మినిట్స్‌లో ఎళ్ళిపోయేటోడిని. అది నా ఒక చిన్న కంపారిజన్ ఎందుకు చెప్తున్నా అంటే, కార్ లేనిదే టెక్సాస్‌లో పనులు కొంతమందికవ్వవు. అది మనము నెలకి కావాలంటే ఊబర్‌కి కట్టుకోవచ్చు. దానికి దీనికి కట్టుకోవచ్చు. అదేం నేను తప్పనను. బట్ మన కార్ అంటూ మనకుంటే, నేను నెలకి నా కార్ నాకుంది కాబట్టి, నేను నెలకి కట్టేది ఎంత అంటే $750 ఓన్లీ కార్ పేమెంట్‌కి. ఏది మన ఎండ్ ఆఫ్ ది మంత్ నేను కట్టేది అసలు, వడ్డీ 2 కలిపి. $750 ఓన్లీ కార్‌కి. అది కాకుండా కార్‌కి ఇన్స్యూరెన్స్ గూడా కట్టాలి. ఇది మ్యాండేటరీ అన్నమాట. ఇది కట్టకపోతే పోలీసోళ్ళు ఎప్పుడన్నా పట్టుకుంటే మనం ప్రాబ్లమ్స్‌లో పడతాము. సో, దానికి నేను కట్టేది $220. ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ అని అందరూ ఇంటుర్రు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే ఇన్‌ఫ్లేషన్‌కి. నేను కార్ ఇన్స్యూరెన్స్ ఒక 6 నెలలు, 8 నెలల ముందు $130 కట్టేటోడిని. 130 ఇప్పుడు 220 కడుతున్నా. ఎందుకు అంటే వానికి ఫోన్ చేయంగానే, "ఎందుకురా నేను ఇంత తక్కువ కడుతున్నా, నాకేం హిస్టరీలు లేవు, ఏం లేవు. అంటే యాక్సిడెంట్లు గాని, ఇది గాని ఎందుకు ఇంత రేట్ పెంచేసినావు ఒకటేసారి నాకంటే" ఇన్‌ఫ్లేషన్ అని ఒక ముచ్చట చెప్తాడు. ఈ ఇన్‌ఫ్లేషన్ ముచ్చట ఏంది అంటే, నీకొచ్చే జీతం సేమ్ ఉంటది. నువ్వు కట్టే ఖర్చులు డబల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు, పెరగొచ్చు, తగ్గొచ్చు. కానీ ఎప్పుడు పెరుగుతాయి ఇన్‌ఫ్లేషన్ అన్నదానికి. సో, ఇక్కడ నాకు డబల్ అయిపోయింది. అంటే నేను 130, 120 కట్టేటోడిని ఆల్ ఆఫ్ సడెన్ డబల్ అయింది. ఎందుకురా అంటే రీజన్ లేదు. ఇన్‌ఫ్లేషన్ అంతే. వాళ్ళు మళ్ళా రివర్స్‌లో నాతో ఏమంటారు, "నువ్వు ఫస్ట్‌లో 150 కట్టేటోనివి. నీకు 120 అయినప్పుడు నువ్వేం ముచ్చట చెప్పలేదు నాకు. నువ్వు నాకు ఫోన్‌లు చేసి నాకెందుకు తగ్గింది అనలేదు. పెరిగినప్పుడు అడుగుతున్నావు. బట్ వి ఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. వి ఆర్ ట్రైయింగ్ టు ఇంప్రూవ్ దిస్, దట్" అని ఏదో చెప్తారు. బట్ యాహ్! ఇన్‌ఫ్లేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అన్నమాట. అట్ ది సేమ్ టైమ్ నాకు వచ్చే రూమ్ రెంట్ కూడా అదే. రూమ్ రెంట్ ఇంతకుముందు ఇక్కడ 1400 ఏమో ఉండేదనుకుంటా. నేను 1650 కడుతున్నా. అంటే $250 ఎక్స్‌ట్రా కడుతున్నా. ఎందుకు కడుతున్నావు అంటే దానికో పేరు ఇన్‌ఫ్లేషన్. నీకొచ్చే పైసలు పెరగవు. కానీ నువ్వు కట్టే ఖర్చులు, నువ్వు ఖర్చు పెట్టే ఇది పెరుగుతది. దాన్నే ఇన్‌ఫ్లేషన్. అదే బెస్ట్ ఎగ్జాంపుల్స్. సో, దానికంతనమాట. ఇది గాక క్రెడిట్ కార్డ్స్. క్రెడిట్ కార్డ్స్ దీని గురించి అసలు వేరే వీడియోనే చేసేయొచ్చు. క్రెడిట్ కార్డ్స్, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇంకా 2, 3 పాయింట్స్ ఉంటాయి. ఈటిలి గురించి సెపరేట్ వీడియోనే చేయొచ్చనమాట. ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు నేను క్రెడిట్ కార్డ్స్ ఒక 1 ఇయర్ బ్యాక్ అంతా జీరో చేసేసిన. అంటే నేను కట్టే అప్పు ఏం లేదు క్రెడిట్ కార్డ్‌కి. అంతా జీరో చేసి కూసున్నా. కానీ ఒకానొక సందర్భానికి మళ్ళీ వాడాల్సొచ్చింది. అది వాడిన కాడి నుంచి మళ్ళా ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5000 వాడినా. సరేలే 200 వాడి మళ్ళా కట్టేద్దాం అనుకుంటాం. ఇదే అనుకుంటాము. ఈ ఊబిలో నేను ఫస్ట్ నుంచి చిక్కుకున్నా. ఏది నేను మాస్టర్స్‌కి 2014లో వచ్చినప్పటి నుంచి చిక్కుకున్నా. బయట పడ్డా అన్న లోపే నేను అందులో మళ్ళా ఊబిలో ఇరుక్కపోయినా. ఇది ఎట్లా అయితదంటే నేను ఇందాక చెప్పినట్టు ఎక్స్‌క్యూజ్ మీ. ఒక 5000 నేను వాడినా. ఓకే. 5000 వాడినాం. మళ్ళా దాన్ని కట్టేయాలి గదా! అది కట్టకుండా ఇంకో 100 వాడదాం. కట్టేద్దాం. ఇంకో 200 వాడదాం. కట్టేద్దాం. ఇంకో 500 వాడదాం. కట్టేద్దాం. అప్పటిదాకా నేను అయి లేకుండా బతికినా. కానీ అది వన్స్ నేను యూజ్ చేసినంక అది వాడడం నేను స్టార్ట్ చేసేసినా. ఇది నేను నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అన్నమాట. సో, నాకు ఈ 800 అన్నది ఎక్కువనే. ఎందుకంటే నేనంత వాడినా కాబట్టి. ఇది నేను కట్టకుండా ఉంటే మాత్రం నేను చాలా వీడియోస్‌లో చెప్పిన. యూఎస్‌లో మన క్రెడిట్ స్కోర్ ఒకటి ముఖ్యం. ఇంకొకటి లీగాలిటీ స్టేటస్ అన్నది ముఖ్యం. ఈ క్రెడిట్ స్కోరు ఈ క్రెడిట్ కార్డ్ పేమెంట్‌లతోని, ఈ ఇంటికి, ఈ కార్ పేమెంట్‌లతోనే ఉంటది. నేను ఏది ఎగ్గొట్టినా గాని నాకు ఆ క్రెడిట్ కార్డ్ అదే క్రెడిట్ స్కోర్ అన్నది ఎఫెక్ట్ అయితది. ఇండియాలో మనం సిబిల్ స్కోర్ అంటాము. ఇక్కడ క్రెడిట్ స్కోర్. ఇది ఎఫెక్ట్ అయితే మనం నెక్స్ట్ ఒకవేళ ఇల్లు తీసుకోవాలన్నా గాని, ఒకవేళ ఇంకో కారు కొనుక్కుందాం, ఇంకోటేదన్నా కొందాం, దాంతోని ఆడు క్రెడిట్ స్కోర్ చెక్ జేస్తాడు అన్న దాంతోనుంటే, ఇవన్నీ జూసి వాడు ఓకే సార్ మీరిది మిస్ చేశారప్పుడు. అప్పుడెప్పుడో 1999లో ఇది మిస్ చేశారు. సో, వి ఆర్ నాట్
రెడీ టు గివ్ యూ. ఒకవేళ ఇచ్చినా ఓకే. 1% ఇప్పుడు నడుస్తుంది. నేను 5%కి ఇస్తా. ఎందుకంటే నీ హిస్టరీ అట్లుందంటాడు. నీకు గావాలంటే వాడన్న 5%కే నువ్వు తీసుకోవాలి. అదనమాట. నెక్స్ట్ థింగ్ మనకి గ్రాసరీస్. గ్రాసరీస్‌కి నేనేసింది 200-300 ఏసిన. ఈ 200-300లో ఏమేమొస్తాయి మనం నెలకి తిండి, ఒకవేళ కూరగాయలు గానీ, ఇవన్నీ గూడా అందులోనే ఇదైపోతది. ఇది గాక మనం కార్‌కి ఒకవేళ మనం ఈ గాలి తిరుగుడు ఉంటది గదా! గాలి తిరుగుడు కాకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ ఈటిలికే ఎళ్ళాలి నేను. ఈటిలికెళ్ళాలన్నా దాంట్లో పెట్రోల్ అనేది కొట్టించుకోవాలి. ఆ పెట్రోల్‌కి గానీ, గ్యాస్‌కి గానీ నాకయ్యే ఖర్చు 200 ఏసిన. నాకు ఒక ఫుల్ ట్యాంక్‌కి $50 అయితది. నా కార్ ఇచ్చే మైలేజ్‌కి నాకు నెలకి నేను 4 మినిమమ్ ఏసిన. అందులో 3 గావచ్చు, ఒకటే గావచ్చు నేనసలేం తీయకపోయినా. బట్ నాకు 4 అయ్యేది. ఆ 4 ఏసిన. సో, అది ఒక $200 అదేసిన. ఇది గాకుండా మనకి మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఈ గాలి తిరుగుడు ఉంటది గదా! మనము సినిమాలకు పోయినా, లేదా బిర్యానీ తినాలనిపించింది, బయట ఏదన్నా ఖర్చు పెట్టాలనిపించింది. ఆటికి ఒక 100-150 ఏసిన. సో, ఇప్పటిదాకా నేనేసిందేంది? రూమ్ రెంట్ 1650, కార్ పేమెంట్ 750, కార్ ఇన్స్యూరెన్స్ 220, ఎలక్ట్రిసిటీ 160, కార్‌కి నేను గ్యాస్‌కన్నది $200, క్రెడిట్ కార్డ్స్‌కి నేను నెలకు కట్టేది $800, గ్రాసరీస్‌కి 200-300, హెల్త్ ఇన్స్యూరెన్స్. ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఎందుకు ముఖ్యమంటే, మనం ఎప్పుడన్నా నిజంగా మనకొక ఇదొచ్చింది. అంటే మనం ఎళ్లి ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఎమర్జెన్సీ వచ్చింది హాస్పిటల్‌కెళ్ళాలి. ఇక్కడ ఇన్స్యూరెన్స్ ఉంటే ఒక ప్రైస్, ఇన్స్యూరెన్స్ లేకపోతే ఒక ప్రైస్. అట్లా అని చెయ్యరా అని గాదు. ఎవ్వడు పోయినా జేస్తాడు. కానీ ఇన్స్యూరెన్స్ ఉన్నప్పుడు 1000 అయితే ఇన్స్యూరెన్స్ లేకుండా ఉన్నప్పుడు 5000 అయితది. ఇది మళ్ళా నీ పాకెట్‌లకెంచి కట్టాలి. ఇది కొంతమంది కొన్ని సార్లు ఏందంటే స్పాన్సర్స్ ఉంటారు. దానికి తగ్గ డోనర్స్ ఉంటారు. ఆ హాస్పిటల్‌లో మనం ఏదో ఫార్మ్ ఫిల్ చేయమని ఆ ఫార్మ్‌లో నువ్వు క్వాలిఫై అయితే ఆ పైసలు మాఫ్ జేసేస్తారు. అది వేరు. కానీ ఇది తీసుకోవాల్సింది 2 ఇది కోసం. ఏంది అంటే ఈ ఇన్స్యూరెన్స్ తీసుకుంటే మనం నెలకి కంపల్సరీ మనకి ఈ బాధలనేవి తప్పుతాయి. అట్ ది సేమ్ టైమ్ హెచ్1కి మనం పోయినప్పుడు గూడా హెచ్1కి కొన్ని సార్లు ఇది లేదు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితాయని ఉంటాయి. సో, ఇది గూడా తప్పించుకోనీకి కంపల్సరీ మనం ఈ హెల్త్ ఇన్స్యూరెన్స్ అన్నది తీసుకోవాల్సిందే. హెచ్1 ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటారు. ఒకవేళ లేకపోయినా తీసుకోకపోతే దానికి తగ్గట్టు కొన్ని ఉంటాయి. అవి లేకుండా ఉండాలి. ఆటిల్ని మనం ఇది తప్పించుకోవాలి అంటే మాత్రం ఇది తీసుకోవాలి. అది గాకుండా మంత్లీ ఎక్స్‌పెన్సెస్ 100-150 ఏసిన. ఇది గాక ఫోన్ బిల్. ఫోన్ బిల్ ఏందంటే ఇద్దరం ఉన్నాం మేము. ఇద్దరికి ఒక $40 అయితది. అంటే 40 అంటే నేను పర్ మంత్ కట్టేది ఓన్లీ ఫోన్‌కి $30. దాని మీదంగా $10 మనం ఏదన్నా ఫోన్ తీసుకుంటే దానికి కడతాము. ఇది గూడా ఆఫర్‌లొచ్చినాయి గాబట్టి అట్లా. బట్ మినిమమ్ $40 అన్న అయితే ఇది డీసెంట్ ప్రైస్. నేనేసేది ఏది గూడా హైయెస్ట్ ఏయట్లేదు. డీసెంట్ ప్రైస్. ఇది గాక ఇంటర్నెట్. ఈడ ఇంటర్నెట్ లేనిదే ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోయినా గానీ, నువ్వు ఇంట్లో నీ ఒక టీవీ పెట్టుకుందాము, దానికి యూట్యూబ్ కనెక్ట్ చేద్దామన్నా గూడా ఇంటర్నెట్ లేనిదే ఈడ పని గాదనమాట. సో, ఆ ఇంటర్నెట్‌కి మంత్లీ $80. $80 ఇప్పటిదాకా ఏసిన ఎక్స్‌పెన్సెస్ అంతా గూడా నేను లీస్ట్ ఏసుకుంటే $4280. అంటే పర్ మంత్ నాకున్న ఖర్చులు జస్ట్ నేను నెలకి కట్టకపోతే అవ్వదురా అంటే ఉన్న ఖర్చులు $4280. ఇది మన ఇండియన్ రూపీస్‌కి కన్వర్ట్ చేస్తే ఈరోజు నేను ఒక $82 ఏసిన. ఏది మన కన్వర్షన్ రేట్. దానికి నేనేస్తే రూ. 3,50,960 అంటే 3,51,000 ఏసుకోవాలి. ఇది నేను నెలకి నేను కంపల్సరీ కట్టాల్సిన ప్రైస్ అన్నమాట. ఇది నేను కట్టకపోతే నాకు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెంట్ ఎగ్గర కొట్టినా, నాకు వేరే దగ్గర ఇల్లు దొరకదు. నేను కారు ఇది దగ్గర కొట్టినా, నాకు క్రెడిట్ స్కోర్ తగ్గిపోతది. మరి నేను తిండి తినకుండా అయితే ఉండలేను గదా! ఇయన్నీ చేసినా గూడా. అయి ఎగ్గొట్టినా. ఏది ఎగ్గొట్టలేమనమాట. ఇప్పటిదాకా నేను చెప్పిన ఎయ్యి గూడా నెలకి ఇక్కడ బేసిక్‌గా నువ్వు ఉండాలి అంటే అయ్యే ఖర్చులు. ఇది ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే, అంటే చాలా మందికి తెలుసు యూఎస్‌లో ఉన్నోళ్ళు దానికి తగ్గట్టే ఖర్చులుంటాయి. దానికి తగ్గట్టే ఇయుంటాయి. కొంతమంది కొన్ని సార్లు ఫ్రెండ్స్ ఫోన్ చేసి అంటారు. ఆళ్ళేంది ఈరోజు నీకు ఎక్కడో వస్తది. ఈరోజు డాలర్ ప్రైస్ వెరీ హైలో ఉంది. కిరాకని. ఆడు ఆ రోజే మెసేజ్ చేస్తాడు. మామ నాకో 10,000 కావాలి మామ అని. ఓకే మామ ఏంది పరిస్థితి అంటే,
ఏదో చెప్తాడు నాకు. ఇది చెప్పినాంక నేనిట్లా ఫస్ట్‌లో పంపిన. ఎంతన్నా గాని. వాళ్ళు వెంటనే కన్వర్షన్ జేసి $100 లేవారా నీ దగ్గర? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 10,000 పంపాలి. $120 లేవారా నీ దగ్గర? ఉంటే పంపరాదురా నా దగ్గర ఇక్కడ చాలా అర్జెంట్ నేనసలు ఇవ్వాలే. ఇది ఎప్పుడు మెసేజ్ జేస్తాడు? 20 తారీఖో, 25 తారీఖో అంటే మంత్ ఎండ్‌కి. వాడేం జెప్తాడు అదే మెసేజ్‌ల? ఓకే మామ నేను ఫస్ట్ కల్లా ఇచ్చేస్తా. మళ్ళా నేను ఆ రోజు ఒకవేళ ఇవ్వలేదు అంటే, మళ్ళా అదే ఫస్ట్ తర్వాత నాకదే మెసేజ్ ఒస్తది. మామ ఈ మంత్ కొంచెం కష్టమైతుంది. ఇంకో 120 అంటే ఒక 10,000 ఎయి మామ నేను మళ్ళా ఇస్తా. అంటే ఇక్కడ మీకేం అర్థమైతుందంటే, వాళ్ళు అడిగేది వాళ్ళు అడుగుతుర్రు. అది దేనికి వాడుతుర్రో నాకు తెలీదు. కానీ నేనొకడినన్నా వాడు నా ఫ్రెండ్ అంటే నేనిస్తా బరాబర్. అట్లా ఇచ్చి నేను రిలేషన్‌షిప్‌లు దొబ్బబెట్టుకున్నా. ఎందుకంటున్నా అంటే ఇదెందుకు ఇంత జెప్తున్నా అంటే నా నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళేంది ఇట్లనే అంటే నేను వాళ్ళతో తిరిగిన ఇది గావచ్చు ఏదన్నా గాని నేను వాళ్ళకివ్వడంలో తప్పులేదు. ఇస్తా. కానీ అట్ ది సేమ్ టైమ్ నువ్వొకటి నా నా పర్సనల్ ఏందంటే నువ్వొక టైంకి నువ్వు ఇస్తా అన్నావు. అది నువ్వు ఇవ్వకపోతే నీకు నాకున్న రిలేషన్ చెడిపోతది. అది నువ్వు ఫ్రెండే గాని, అక్కవే గాని, తమ్ముడివే గాని, ఇంకో ఏదన్నా చుట్టమే గాని, ఏదైనా గాని. నేను నీకొకటి ప్రామిస్ జేసినప్పుడు నువ్వు సేమ్ థింగ్ నువ్వు పెట్టుకోవాలి. అట్లా చాలా నా దోస్తన్న చాలా పోయిందట్లా. ఆ తర్వాత నుంచి నేనేం జేసినా అంటే, ఎవ్వడు ఒక రూపాయన్నా అడగను. నా దగ్గర లేవు మామ. ఉన్నా గూడా నీకియ్య. ఎందుకంటే నీ దోస్తన్నా, నా దోస్తన్నా దీని వల్లనే ఖరాబయితుందని జెప్పి పక్కన పెట్టేసిన. సో, అట్లా అన్నమాట. ఇదే అంత స్ట్రెస్ జేసిందెందుకు అంటే, కన్వర్షన్ ఏసేస్తారు. ఈళ్ళ దగ్గర ఇయి గూడా ఉండవా అని ఒక చులకన చూపు. ఒకవేళ మనం ఇయ్యలేదు అంటే, ఈడు కావాలని ఇయ్యట్లేదేమో, ఇవన్నీ వద్దు. అంటే నేను నెలకి నేను ఇన్ని కడుతున్నా. ఎవ్వడికి కనపడవు. ఇదే మనం బ్యాచిలర్స్‌లో ఉన్నప్పుడు దీనికి ఒక 1/4 యేసుకుందాం. అంటే $4,280 4000 యేసుకున్నా గూడా ఇది 4 బై స్ప్లిట్ జేస్తే $1000 అయితది. ఏది నేను ఒకవేళ మాస్టర్స్‌లో ఉంటే. ఎందుకు అంటే బై 4 స్ప్లిట్ జేసుకుంటున్నాం. రెంటే గాని, తిండే గాని, తిరుగుడే గాని. ఒక ఒక రూమ్‌లో 2 బెడ్‌రూమ్‌లో ఇంతమంది హ్యాపీగా ఉండొచ్చు. అది బై స్ప్లిట్ యేస్తే ఇంత అట్‌లీస్ట్ మినిమమ్ టు మినిమమ్ యేసుకున్నా గాని అప్పుడు టైంలో నువ్వు కట్టేది రూ. 1000 $1000 ఆ 1000 నువ్వు పెళ్ళయ్యే టైంకి 4000 చిల్లర అయిపోయిందది. సో, ఇక్కడే నువ్వు జూడు నీ గ్రాఫ్ ఎట్లా పెరిగిపోయిందంటే, అంటే నువ్వు ఒక పెళ్ళికి ఎళ్ళినప్పుడు పెళ్లి చేసుకున్నాక నువ్వు వేరే సంసారం పెట్టాలంటే, ఇది నీకయ్యే నెల ఖర్చు. ఇక్కడ నేను బేసిక్‌గా బతుకుతున్నా కూడా. ఇదంతా కొంతమంది తెలీక, మీ వోడు ఇల్లు కొంటలేడంటగా, మీ వోడు ఇల్లు కొన్నాడా లేదా? ఇది కొన్నాడా లేదా? ఇవన్నీ ఎందుకు? అంటే ఇప్పుడు నేను నా మైండ్ సెట్ చెప్తా ఇనుర్రి. నాకు అప్పులల్ల కూరుకుపోవాలన్న ఇది లేదు. ఎప్పుడూ లేదు. ఎందుకు అంటే, ఆ అప్పులల్ల కూరుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కొన్నా. ఇప్పుడు 1650 పెడుతున్నావు కదరా! ఇంకో డబల్ చెయ్యి, దాన్ని పెట్టు అంటే, ఇద్దరం జాబ్ చేసినప్పుడు నేను పెడతా. బరాబర్ పెడతా. కానీ ఇప్పుడేందంటే, ఒకళ్ళు జాబ్ చేసి ఒకళ్ళకి లేదు. ఇందులో ఇంకో పాయింట్ ఏందంటే, నేను ఫుల్ టైమ్ కాదు. ఫుల్ టైమ్ ఉన్నప్పుడు మొన్న లాస్ట్ వీడియోలో చూసారు జాబ్ సిట్యుయేషన్ పెట్టినా, అది పెట్టినా. అక్కడ నా బాధ ఏంది? నేను ఫుల్ టైమ్ అయ్యుంటే ఈ పాటికి వేరేలాగా ఉంటుండే. ఫుల్ టైమ్ కాకుండా ఇప్పుడు మా వైఫ్ పని చేసిందనుకో, ఇద్దరిలో ఒకళ్ళకి ఫుల్ టైమ్ ఉండి, ఓకే నేను ఈ ప్లేస్‌లో ఉంటాను అంటే, అక్కడ నేను ఇల్లు కొనుక్కోనికి రెడీ. ఇప్పుడు నేను రేపన్న నాడు వేరే దగ్గరికెళ్ళాలి అంటే, ఇక్కడ ఇల్లు కొనుక్కొని వేరే దగ్గర పోయి నేను వేరే మళ్ళా రెంట్ తీసుకొని ఎందుకుండాల? అది నా మైండ్ నా పర్స్పెక్టివ్ అది. అట్ ది సేమ్ టైమ్ నేను అప్పులల్లో కూరుకోబోద్దు. అంటే నెలకి ఇంత నువ్వు కట్టాలే. నువ్వు ఇంత కట్టి నాకు వడ్డీ కట్టాలే, ఇది కట్టాలే. ఇది నాకొద్దు. దాని బదులు నేను వేరే దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా. వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్, వితౌట్ ఎనీ మంత్లీ పేమెంట్స్. ఒక దగ్గర చేసేసి వదిలేయాలి అంతే. అది నేను మళ్ళా రేపన్న నాడు నేను దాని గురించి ఆలోచించొద్దు. నా సజెషన్ అయితే ఇప్పుడు ఇల్లు కొననోళ్ళకి మీ దగ్గర పైసలున్నాయా? బరాబర్. అది ఇక్కడన్నా పెట్టుర్రి, అక్కడన్నా పెట్టుర్రి. ఒక ల్యాండ్ కొనుర్రి, ఇంకోటి ఏదన్నా కొనుర్రి. సో థట్ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ద ఫ్యూచర్. అట్ ది సేమ్ టైమ్ మన దగ్గర ఉన్నాయంటే నేను ఖర్చు పెట్టేస్తా. ఆ ఖర్చు పెట్టకుండా చేయాలి అంటే ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేసి వదిలేయాలి. స్టాక్స్‌లో పెడతారా, ఇది పెడతారా అది నేను చెప్పను. కానీ స్టేబుల్. అది పెరగని, తగ్గకపోని. కానీ నీ పైసలు నీకొస్తాయన్నది ల్యాండ్ ఉంటది. ఇంకోటి ఏదో ఉంటది. ఇండియాలో గూడా కొంతమంది అక్కడ కొని ఇక్కడి నుంచి కడదాము అన్నది ఏదో ఉంటాయి. బట్ నేను నా పర్సనల్ ఒపీనియన్ ఎప్పుడు గూడా ఒక లోన్‌కి, ఒక దీనికి కట్టాలి అంటే నేను ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక 20,00,000 ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నా. ఆ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నప్పుడు
ఆ 20,00,000ని నేను రీపేమెంట్ చేయాలి అంటే నాకు టైం పట్టింది. కానీ నేను కొన్ని తప్పులు జేసినా. దానికోసం ఒక వీడియో చేస్తా. బట్ కొన్ని తప్పులు చేసినా. ఆ 20,00,000 ఎండ్ ఆఫ్ ది డే కట్టేసిన. అది నేను ఇంకా కొంచెం ముందు కట్టొచ్చు. కానీ నేను తప్పు చేసిన. ఆ తప్పు చేసినందుకు ఆ టైమ్ పీరియడ్ ఏదైతే ఉందో అది వేస్ట్ జేసినా నేను. అట్లనే ఇప్పుడు వేరే ఇల్లు తీసుకున్నాము. లోనోడన్నా గాని నాకు నెలకు 10,000 కట్టు పక్కకు పో అంటాడు. ఈడు ఆగడు. ఈడికి ఎంతో కొంత కట్టాల్సిందే. ఈడికి మినిమమ్ ఇంత కట్టకపోతే మళ్ళా ఆడ ఇక్కడ తీసుకుంటే ఇక్కడోడు మన మీదకొస్తాడు. ఇండియాలో తీసుకుంటే ఇండియావోడు మన మీదకొస్తాడు. ఈ పెంటలన్నీ నాకు నెల నెల ఉన్నాయి చాలురా నాయన నాకు. వేరేయన్నీ నాకెందుకు నేనెందుకు పెట్టుకోవాలి మైండ్‌ల. సో, అదొకటి. ఇది గాకుండా నేను ఇప్పటిదాకా "నువ్వేం పీకినవురా 10 ఏళ్లలో 1000" అంటే, ఇగో ఇందాక నేను చెప్పినట్టు 20,00,000 లోన్ తీసుకున్నా. అది గాక మా వోళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరో వాళ్ళ దగ్గర మనీ తీసుకున్నా. వాళ్ళకి రిటర్న్ పేమెంట్ జేసినా. అట్ ది సేమ్ టైమ్ ఆహ్, మా తమ్ముడు గాడే గాని, నాకు ఒక తమ్ముడున్నాడు. వాడిని చదివిపిచ్చుకున్నా. నాకంటూ ఇక్కడ వచ్చినోళ్ళ మైండ్‌సెట్ అందరిది ఒకటే ఉంటది. ఏంది అంటే పేరెంట్స్ గాని, అక్కడ గాని ఏం తక్కువ కావద్దు. వాళ్ళన్నది మంచిగుండాలె. అది నా మైండ్‌సెట్ గూడా. అక్కడ వాళ్ళకి ఏది గూడా తక్కువ గాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. వాళ్ళేదన్నా జేసినా నా సైడ్ నుంచి నేను జెయ్యాలె అంతే. అది నా ఇది. లేదురా ఈరోజు లేదు. నేనే జేస్తా. నా నా ఇదే నేను. సో, అట్లా మా తమ్ముడు గాడిని అక్కడ చదివిపిచ్చుకున్నా. వాడు ఈ కోవిడ్ ముందు అంతా ఇక్కడ పరిస్థితి బాగున్నప్పుడు వాడిక్కడికొచ్చేసిండు గూడా. వాడిక్కడ ఇంకా మాస్టర్స్ జేస్తుండు. బట్ ఇవన్నీ నా అచీవ్‌మెంట్స్ లేదంటే నేను ఏం జేయలేదు అన్నదానికి ఇదే. ఏందంటే నేను కొంతమందిని చదివిపిచ్చుకున్నా. వాళ్ళని ఒక స్టేజ్‌కి తీసుకొచ్చినా. వాళ్ళని చూసుకున్నా. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళన్నది ఇప్పుడు ఒక పొజిషన్‌లోకెళ్ళాలని నేనింకా ఇది జేస్తూనే ఉన్నా. బట్ ఎండ్ ఆఫ్ ది డే నా అచీవ్‌మెంట్స్ అయ్యన్నమాట. ఇంకొకటి ఏంది అంటే మనము ఇదంతా నెలకు ఖర్చు పెట్టాల్సిన పైసలు. ఇది గాకుండా మనకేమొస్తదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2, 3 నెలలకి కార్ మెయింటెనెన్స్ ఒస్తది. అంటే ఆయిల్ సర్వీస్ అనో, ఇదనో, అదనో. ఆడకి పోంగానే మనం 300, 400 అనుకోని పోతాం. వాడెళ్ళంగానే ఒక ముచ్చట చెప్తాడు. $1,500 రా నాయనా అంటాడు. ఇవన్నీ నువ్వు ఎక్స్‌పెక్ట్ జేసినవు 500 కానీ అక్కడికెళ్ళినంక దాని డబుల్, త్రిబుల్ అయిపోద్ది. బ్రేకులు పోయినాయనో, ఇంకోటేదో పోయిందనో, ఇంకోటేదో పోయిందనో. అది పెట్టాల్సిందే. లేకపోతే నీకిది గూడా ఉండదు. సో, అది కంపల్సరీ అది గూడా అయితది. సో, అక్కడ నువ్వు తట్టుకోలేవు. తట్టుకోలేవు ఇన్ ద సెన్స్ నువ్వది తప్పించుకోలేవు నా ఉద్దేశ్యం. ఆ తప్పించుకోలేవు అన్నదానికి నువ్వు సచ్చినట్టు పెట్టాలి. అక్కడే ఈ క్రెడిట్ కార్డ్‌లు వాడేది, ఇయన్నీ జేసేది గూడా. సో, అదొకటి. ఇంకొకటి ఇండియాకి ఏమన్నా సడెన్‌గా అన్‌ప్లాన్డ్ ఏమన్నా ఈవెంట్స్ వచ్చినా గాని, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడేదో సడెన్‌గా ఒక పెళ్ళొచ్చింది వాళ్ళకేదన్నా ఇయ్యాలె. నా సైడ్ నుంచే ఇదంతా. ఇండియాలో ఎవడు అడిగిండు, ఇది జేసిండు, అది జేసిండు గాదు. అంటే వాడు నా చిన్నప్పటి నుంచి నన్ను ఇది జేసిండనో, అది జేసిండనో ఏదో సంథింగ్ నాకుంటది గదా! నాకొక సెంటిమెంట్. వాళ్ళకి నేనేదో చేయాలన్న నా తాపత్రయం అంతే. వాళ్ళకి జేసినప్పుడు, వాళ్ళకి జేసే పైసలు ఇవన్నీ గూడా అన్‌ప్లాన్డ్ అనమాట. ఇప్పుడు ఒకళ్ళకి పెళ్లి సెట్ అయింది. వెంటనే నేను నా నా తరపు నుంచి ఇది అని నేనేదో అంటా. అదంతా గూడా అన్‌ప్లాన్డ్. సో, ఇట్లా కొన్ని ఖర్చులు. అది ఎట్లా అంటే ఇట్ మైట్ వేరీ. ఇప్పుడు నేను ఒకనికి $100 10,000 ఇద్దామనుకుంటా. ఇంకోడిని 1,00,000 ఖర్చు పెడదామనుకుంటా. ఇదంతా నా తీట. మళ్ళా ఇదే చెప్తున్నా. నా తీట. వాళ్ళ మీదున్న అభిమానమో ఇంకోటేదో. సో, వాళ్ళేమి అడగలే నన్ను. కానీ నేను పెడదామనుకున్నా ఇదంతా. సో, ఇదనమాట. సో, ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఖర్చులు ఇక్కడోళ్ళకి ఇంత మినిమమ్ అంటే నేను ఇప్పుడు ఇర్వింగ్‌లో ఉన్న నా పరిస్థితి ఇది. అంటే నేను నెలకి 3,50,000 నేను కడితే నాకు బేసిక్ అన్నయి ఎళ్ళిపోతాయి. ఇది కాక నేను అన్‌ప్లాన్డ్ ఈవెంట్స్ మొన్న ఏదో కార్ టైర్‌లు మార్పించుకున్నా. అంటే నేను 3 ఏళ్ళకి మార్పించుకున్నట్టున్నా. 3 ఇయర్స్ ఆఫ్టర్ 3 ఇయర్స్. కానీ $1,100 అయింది. సో, ఓన్లీ కార్ టైర్‌కి ఒకటి $1,100 అంటే 82,000 ఎంతో ఏసుకోర్రి. 80 80,000 చిల్లరేసుకోర్రి. ఓకే. 80కి గూడా 88,000 ఓన్లీ కార్ టైర్‌లు. సో, ఇవన్నీ నేను అనుకోను. అనుకున్నా గూడా ఇవన్నీ తప్పించుకోలేను. నేను కార్ వాడాలంటే టైర్‌లుండాలె. ఇప్పుడొచ్చేది వర్షాకాలం. సో, ఇట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది చాలా గ్రాంటెడ్‌గా తీసుకుంటారు. ఇదంతా ఎందుకు జెప్తున్నా అంటే, కొంతమంది ఇక్కడ ఏం జేస్తున్నారన్నది వాళ్ళకి తెలీదు. గ్రాంటెడ్ తీసుకుంటారు. ఏంది? మీ వోడు అది
మీవోడేమి ఇది చేయట్లేదా, అది చేయట్లేదా, ఇది చేయట్లేదా, ఏంది ఇయన్నీ ఎందుకు నీకు? నేను నెల నెల ఇంత కడుతున్నాను, నువ్వేమన్నా నాకు రూపాయి కట్టినావా? కట్టలేదు కదా! సో, ఇవన్నీ ఇక్కడ ఉండేటోళ్ళకి ఇక్కడుంటాయి. నాకుండదా? పోనీ ఇక్కడ చాలామంది ఈ మధ్య ఏందంటే, కోవిడ్ తర్వాత నుంచి మీ వోడు ఇల్లు కొన్నాడా? మీ వోడు ఆడ ఇంట్ల ఉంటుండా? అది ఉంటుండా? ఇది ఉంటుండా? ఆడ కొన్నాడా? ఏదన్నా పెళ్లి చేసుకున్న తర్వాత మరి సెటిల్ అవ్వాలి గదా! ఇల్లు కొనాలి గదా! ఇవన్నీ ఇప్పుడు నేను నెలకింత కడుతున్నా. నీకు నేను ఇది గూడా చెప్తున్నా. నేను స్టూడెంట్‌గున్నప్పుడు నేను జేసిన తప్పులేందంటే, సేవింగ్స్ అన్నది స్టూడెంట్‌గున్నప్పటి నుంచే పెట్టుకోవాలి. దీనికోసం ఒక సెపరేట్ వీడియోనే చేస్తా. కానీ నేనిప్పుడు చెప్పేదేందంటే, స్టూడెంట్‌గుండి నీకు జాబొచ్చిందంటే, నువ్వు ఒక సేవింగ్స్ అనేది సర్టెన్ సేవింగ్స్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని దాని తర్వాత నువ్వు ఏమి ఇది జేసినా గానీ, ఆ సేవింగ్సే నీకు పెళ్ళైనాక గానీ, పెళ్లి కాకముందు గానీ, పెళ్లి తర్వాత గానీ ఇప్పుడు నేను ఎందుకు ఇంత చెప్తున్నా గదా! పెళ్ళికి నేను బోయినా. నేను మరి 30,00,000 ఎంతనో చిల్లర ఖర్చు పెట్టినా. కోవిడ్ టైమ్‌ల. దానికన్నా మళ్ళా తర్వాత తమ్ముడిని ఇది చేద్దాం అనుకోని ఇక్కడికొచ్చినప్పుడు ఎంతనో ఖర్చు పెట్టినా. ఇవన్నీ గూడా మరి లిక్విడ్ క్యాష్ ఇవి. సో, ఎవడికుండేయి వాళ్ళకుంటాయి. కానీ సడెన్‌గా వచ్చి ఒక జడ్జ్‌మెంట్ అనేది అట్లా పాస్ చేసేయొద్దు. అంటే అందరూ కొంటుర్రు మీ వోడు ఎందుకు కొంటలేదు. ఇవే ఉంటాయి. ఇప్పుడు నేను నెలకి ఇది కడుతున్నా. దీన్ని కట్టి నేను వేరే దగ్గర ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నానేమో. ఇల్లు నాకొద్దు. నాకది ఇప్పుడు ప్రెజెంట్ నాకు బర్డెన్ అనిపిస్తుందేమో. అది ఎందుకంటే ఇద్దరం ఒకవేళ జాబ్ చేసినా గానీ, ఇద్దరం ఒకవేళ ఒక దగ్గర సెటిల్ అయిపోయినా గానీ, అది నా పర్స్పెక్టివ్ మారొచ్చు. నేను ఇప్పటిదాకా అందరికీ అదే చెప్తున్నా. ఇద్దరిలో ఒకళ్ళం సెటిల్ అయిపోదాం. మంచిగా ఒకళ్ళు సెటిల్ అయిన దగ్గరనే కొందాం. సో దట్ ఒకళ్ళదేమన్నా అయినా గానీ ఇంకొకళ్ళ పైన డిపెండెంట్ ఉండొచ్చు అన్న ఇదిలో. సో, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. చెప్పడం చాలా ఈజీ. అనడం చాలా ఈజీ. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ పేరెంట్స్‌నంటారు. మీ వోడు ఇది చేస్తలేదా? మా పేరెంట్స్ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళొచ్చి అంటే వాళ్ళు చెప్పలేరు పాపం. వాళ్ళొచ్చి ఇట్లాంటివి చెప్పినప్పుడు డ్యాడీ ఓళ్ళకి గూడా ఇదే చెప్తా నేను. డ్యాడీ ఇప్పుడు వాళ్ళేదో చేస్తుర్రని మనం జేయాలని ఎందుకు? ఏం రూల్ ఇది? నేను జేసినయి వాళ్ళు జేసిర్రా పని? ఎవడిది ఆళ్ళకే. ఇప్పుడు నేనేదో వాళ్ళకి, వీళ్ళకి అందరికి జేసినా. అట్లా వాళ్ళు జేసిర్రా? నేను తిరిగినా, ఇన్ని తిరుగులు తిరిగినా, ఇన్ని స్టేట్‌లు తిరిగినా, మిమ్మల్ని ఇంత జేసినా. వాళ్ళేమన్నా జేసిర్రా? అంటే కంపారిజన్ గాదు. నేనిక్కడ పాయింట్ ఏందంటే, నా పైసలు, నా ఎక్స్‌పెన్సెస్, నా వే ఆఫ్ లివింగ్ స్టైల్, నా వే ఆఫ్ ఇది నాకుంటాయి. అట్లనే వాళ్ళయి వాళ్ళకుంటాయి. వాళ్ళ థింకింగ్, వాళ్ళ ఇది వాళ్ళకుంటాయి. సో, నెవర్ కంపేర్ బోత్ పర్సన్స్ విత్ సేమ్ ఇది. అది నేను జెప్పేది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ నెలకొచ్చే ఖర్చులైతే ఇది. అనే గుడ్ నోట్ ఏందంటే, ఇక్కడ ఖర్చులు ఎన్నున్నా గానీ, ఇవన్నది నేను తప్పించుకోలేను. ఇది కట్టాల్సిందే. ఇది కట్టినంక గూడా ఇంకా కొన్నొస్తా ఉంటాయి. లైక్ ఏందంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈ కారొస్తది. ఇంకొకటి ఇండియా నుంచి ఏదన్నా రావచ్చు. ఇంకొకటి నాకే ఇక్కడ ఏదన్నా సడెన్‌గా పైసలు ఇది గావచ్చు. అట్లా చాలా వస్తా ఉంటాయి. బట్ ఇవన్నీ గూడా తట్టుకున్నాక గూడా నెలకు కట్టేదైతే ఇంత అన్నమాట. ఇదే నువ్వు స్టూడెంట్‌గున్నప్పుడు ఇదంతా బై 4 ఏసుకోరి, ఎంతన్నా ఏసుకోరి. బట్ ఇంతైతే కట్టవు నువ్వు. అదైతే నేను గ్యారంటీ ఇస్తా. ఈ మరీ 4,000, 5,000 చిల్లరైతే నువ్వు కట్టవు. ఎందుకంటే నువ్వప్పుడు షేరింగ్ చేసుకుంటావు. బరాబర్ నువ్వు ఇద్దరితో షేర్ అయితే డబల్ అయితది. నువ్వు కట్టే పైసలు అంటే బై 2 అయితది. అదే నువ్వు 4 మెంబర్స్ ఉంటే బై 4 అయితది ఆటోమేటిక్‌గా. ఇదంతా ఇప్పుడు నేనేస్తున్నా. ఒకప్పుడు నాకు తెలీదు. ఎందుకు అంటే అప్పుడు నేను ఒక ఎంజాయ్‌మెంట్ మోడ్‌లో ఉన్నా. అహా! అన్నీ ఆ మోడ్‌లో ఉండి అట్లా ఎళ్ళిపోయిందనమాట గ్రాఫ్. సో, నో రిగ్రెట్స్. ఇది జేసినందుకు నో రిగ్రెట్స్. అది చేయనందుకు నో రిగ్రెట్స్. బట్ ఇది నీ బేసిక్ ఖర్చు పర్ మంత్ ఇక్కడ ఉండేదైతే. అదనమాట ఈ వీడియో. ఇది గాకుండా ఇంకా చాలా అంటే ఇట్లాంటివి చాలా చెప్తా. బట్ నేను ఈ రోజు దాకా స్పెండ్ చేసిందైతే పర్ మంత్ వచ్చేసి ఇంత. నేనిప్పుడు బేసిక్ నెసెసిటీస్‌తో స్పెండ్ చేసే మనీ ఇంతనమాట. ఇది ఈరోజు వీడియో. వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చూడుర్రి. అట్ ద సేమ్ టైమ్ మన సబ్స్క్రైబర్‌లను గూడా పెంచి పడేయుర్రి. అంతే. చలో ఇగ మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాయ్.